అవన్నీ రావాలంట. ఇటు నుంచి కాదు, మీరు అటు నుంచి రావాలి. ఇప్పుడు 2 నిమిషాల క్రితం చెప్తే లేట్ అయింది. మొత్తం నుంచోటమేనా? దానికి ఏం చేసి తీసుకెళ్ళండి. ఏం చేస్తారు ఇప్పుడు? పట్టలేదు కదా, ఏం కదా ఏం కదా ఏంటి మమ్మల్ని కూడా ఏమన్నా మంచి ఇది కూడా మంచి జోకులు వేస్తున్నారు. అమ్మ తల్లింది అది బాగా ఎప్పుడు వచ్చేస్తుంది దానికి డెలివరీ అయిపోద్ది కూడా. పెద్దవంతెన వద్ద ఇక్కడ వేంచేసి ఉన్నటువంటి గోశాల నందు గోమాతకు శ్రీమంతోత్సవం ఈ రోజున నిర్వహించడం జరుగుతోంది. సువాసినులందరూ కూడా సత్తుపల్లి పట్టణంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య సమాజానికి చెందిన వాళ్ళు మరియు తదితరులు అందరూ కూడా గోమాతకు శ్రీమంతం చేసి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ లక్ష్మీ గణపతి స్వామి వారి అనుగ్రహం, ఆ గోమాత యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ గోవుకి శ్రీమంతం చేసుకోవడం అనేది మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మా ఊరి పేరే సత్తుపల్లి, చుట్టూ పల్లెలు ఉంటాయి. ఆ పల్లెల్లో ప్రతినిత్యం ఎప్పుడో ఒకసారి గో శ్రీమంతం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ సిటీ అవటం వల్ల గోవులు అనేది చాలా, దానికి పోషణ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మాకు ఇలా అవకాశం దొరకటం, ఇక్కడ గోశాల ప్రారంభించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. గోవు తినేవి ఏముంటాయో మనం ఏదో వేడుకగా చేసామా వెళ్ళామని కాకుండా గోవుకు సంబంధించిన వరకే తీసుకొచ్చి దానికి శ్రీమంతం అనేది చేయడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం. ముందు ముఖ్యంగా చలివిడి పెట్టాలి అన్నయ్య చెప్పారండి. ఆలయ అర్చక స్వామి వారు చలివిడి పెట్టామండి. చీరలు, జాకెట్ మొక్కలు అండి, అందరూ పసుంకాలు తీసుకొచ్చారండి, పండ్లు, కూరగాయలు, కొబ్బరి చెక్క, శనగ చెక్క అవన్నీ తీసుకొచ్చామండి. గోవుకి అరటి పళ్ళు, ఇంకా కూరగాయలు అవన్నీ తీసుకొచ్చామండి. గోవు ఏవి తింటే అవి దానికి సంబంధించినవి తీసుకొచ్చామండి. ఈరోజు ఈ కార్యక్రమం జరగడం మాకు చాలా ఆనందంగా ఉందండి. అర్చక స్వామి వారు కూడా చాలా బాగా చేయించారండి మాతో. గోవుకి శ్రీమంతం, ఆ పూజ అవన్నీ షోడశోపచారాలతో ఈ పూజని మేమందరం నిర్వహించుకున్నామండి. ఇది ఒక మా సత్తుపల్లి ఒక శుభ సూచకంగా మేము భావిస్తున్నామండి. ఇది ఈ పవిత్రమైన ధనుర్మాస కాలంలో పురాణాల్లో, ఇతిహాసాల్లో గోవుకి చాలా ప్రాముఖ్యత ఉందండి. అందరూ కూడా ఇన్ని జీవరాశులు ఉన్నా కానీ గోమాత అని అంటారే కానీ గోవు అనరు. కానీ ఇలా సీమంతం చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ గుళ్ళకి వెళ్తున్నారు, అలాగే గోశాలకు కూడా వచ్చి గోవుకి ఏమి కావాలో చూసుకొని దానికి కూడా మనం గోసేవ చేసుకుంటే చాలా మంచిదని అనుకుంటున్నాను. అందరూ సహకరించారు, బాగా స్పందించారండి. మేము సీమంతం చేద్దాం అనుకుంటే బాగా జరిగిందండి. మేము చెప్పేది ఒక్కటేనండి, ఈ గోవులు ఉంటేనే మనం ఉండగలమండి. ఈ గోవులు లేనిది అసలు మన బ్రతికే చాలా కష్టం అవుతుంది కూడా. ఎందుకంటే ఏదైనా మనము పండించుకోవటాలకైనా పంటలకైనా ఇది గోవధ బాగా జరుగుతుంది. దయచేసి అందరూ కూడా కొంచెం ఈ గోవధని నిర్మూలించి గో సంరక్షణ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాము. స్వతంత్రానికి ముందు మనకి మనిషికి 6 గోవులు ఉండేయంటండి. అట్లాంటిది ఇప్పుడు మనిషికి 6 గోవులు కాదు కదా, 60 మందికి 1 గోవు కూడా లేదండి. కాబట్టి మీరంతా దయచేసి అందరూ కూడా గోవధ నిర్మూలించవలసిందిగా కోరుచున్నానండి. ఈ గోవుకు శ్రీమంతం అనేది ఇంత వేడుకగా జరగడం అనేది కూడా మాకు చాలా సంతోషంగా ఉంది.
ఎందుకంటే మేము అనుకుంది ఒక్క రోజు ముందులోనే అందరికీ చెప్తే అందరూ గట్టి సపోర్ట్ ఇచ్చి అందరూ ఉత్సాహంగా ముందుకొచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున జరగడం జరిగింది. ముఖ్యంగా గోమటి నుంచే కోమటి అనేది నానుడు అనేది ఉంది. అలానే దాన్ని నిజం చేసుకుంటా మా వాళ్ళందరూ ముందుకొచ్చారు. ఈ ఒక్కరోజే కాకుండా ఎప్పుడు దానికి సహాయ సహకారంగా మా అందరి సపోర్ట్ చేయాలని కూడా అందరికీ విన్నపం చేసుకుంటున్నామండి. ఈ గోవులు అనేది చాలా ఇప్పుడు తక్కువ ఉన్నాయి మన ప్రాంతాల్లో. ఆ గోవు సంరక్షణ పెరిగి మనందరికీ గోవు సంరక్షణ ఎక్కువ ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. శంకర హర హర శంకర. శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం సత్తుపల్లి పెద్దవంతెన దగ్గర నిర్వహిస్తున్నటువంటి 11 కోట్ల కుంకుమార్చన, 11 లక్షల కొబ్బరికాయలతో మూలమంత్ర అనుష్ఠాన హవనము, 1,00,000 గుమ్మడికాయలతో కాలభైరవ హవనము, సంవత్సర దీక్షా కార్యక్రమంలో భాగంగా ఈరోజు గోమాతకు సీమంతోత్సవ మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ఉన్నటువంటి ఆర్య వైశ్య సంఘానికి సంబంధించినటువంటి భక్తులు, గ్రామ పెద్దలు, మహిళలు అందరూ కూడా భాగస్వాములై భక్తులందరూ కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. గోమాత లేకుండా, గో వైభవం లేకుండా ఎటువంటి కార్యక్రమాలు కూడా సనాతన ధర్మంలో జరగవు. అలాంటి గోమాతకు సీమంత మహోత్సవం వేడుకగా చేయడం అనేటువంటిది ఆనందదాయకం. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందుచేత ఈ కార్యక్రమంలో భాగంగా రాజశ్యామల సహిత దశమహావిద్యా స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పంలో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఈ ఆలయ నిర్వాహక సభ్యులకి, అందరికీ, గ్రామ పెద్దలకి అందరికీ కూడా ఆ పరదేవత కృప ఉండాలని ఆశిస్తూ జయ జయ శంకర హర హర శంకర.